Hi children, welcome back to Vidyarthi tutorials. So children, we are in day 2 revision series of our formative assessment exam. So F.A-2 exam ki revision series lo మనం సెకండ్ డేలో ఉన్నాం. సో ఈరోజు మనం చాప్టర్ 3 సింపుల్ ఈక్వేషన్స్ మొత్తం సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వీడియోలో మనం చాప్టర్ 2 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ సాల్వ్ చేసాం. సో టుడే we are going to see chapter 3, that is simple equations. So are you ready? Then let's begin now. So children, chapter 3 simple equations. So are you ready with your pen and paper? So today we are going to see simple equations chapter. So ee roju manam second day of revision start chestunnam kada. So simple equations topic ee roju deal cheyabothunam. So everyone have to be very attentive and concentrated and listen to the class. So simple equation ante enti? An equation in one variable with highest power 1 is known as simple equation. So ikkada example lo chudandi, y minus 7 is equal to 11, 2m minus 5 is equal to m plus 7. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి? ఓన్లీ వన్. వేరియబుల్ అంటే ఏంటి? సో మనం ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తాం కదా, A to Z, వాటిని మనం వేరియబుల్స్ అంటాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకి y అనే వేరియబుల్ ఒక్కటే కనిపిస్తుంది అండ్ సెకండ్ ఈక్వేషన్లో m అనే వేరియబుల్ ఒక్కటే కనిపిస్తుంది. సో ఆ వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? ఓన్లీ 1. సో అన్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, ఒకటే వేరియబుల్ ఉండి ఆ వేరియబుల్కి హైయెస్ట్ పవర్ 1 అయి ఉంటే ఆ ఈక్వేషన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం. సో హియర్ 3x minus 2 is equal to 40. సో ఇందులో x ఈజ్ ఏ వేరియబుల్ అండ్ xకి ఆ వేరియబుల్కి ముందున్న టర్మ్ని కోఎఫిషియంట్ అంటారు అండ్ ఈక్వల్ టుకి అటువైపు ఉన్నదాన్ని మనం ఏమంటాం? కాన్స్టెంట్ అంటాం. ఓకేనా? సో an open sentence which contains sign equal to is called an equation. సో ఈక్వల్ టు అనే టర్మ్ని ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఈక్వేషన్ అని పిలుస్తాం. ఓకేనా? సొల్యూషన్ ఆర్ రూట్ ఆఫ్ ఈక్వేషన్. సో సొల్యూషన్ అంటే ఏంటి? రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఫర్ విచ్ ఈక్వేషన్ బికమ్స్ ట్రూ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ or the root of the equation. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్లో చూడండి, y minus 7 is equal to 11. సో y వాల్యూ ఎంత వస్తుంది? -7 అటు వెళ్తే +7 కింద మారి y వాల్యూ 18 వస్తుంది. సో ఇక్కడ ఈక్వేషన్కి ఏమవుతుంది? రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇస్ 18. అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఆ ఈక్వేషన్ యొక్క రూట్ని ఫైండ్ అవుట్ చేసినట్టు. ఓకేనా? సో దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. సో మనం ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి కన్వర్ట్ చేసేటప్పుడు ప్లస్ ఏమైపోతుంది? మైనస్ కింద మారుతుంది. మైనస్ బికమ్స్ ప్లస్, ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ. ఓకేనా? సో ఫస్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా? రైట్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ వచ్చిన స్టేట్మెంట్స్కి మనం ఈక్వేషన్స్ రాయాలి. సో ఏ నెంబర్ ఎక్స్ డిక్రీజ్డ్ బై 5 ఈజ్ 14. సో ఎక్స్కి ఎంత డిక్రీజ్ చేశారు? 5 డిక్రీజ్ చేశారు. సో ఎక్స్ మైనస్ 5 ఈజ్ 14 అంటే ఈక్వల్ టు 14. సో ఎక్స్ మైనస్ 5 ఈక్వల్. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని మనం ఈక్వేషన్ని చక్కగా ఫ్రేమ్ చేయడం రావాలి. ఓకేనా? సో 8 టైమ్స్ ఆఫ్ y ప్లస్ 3 ఈజ్ -5. సో అక్కడ క్వశ్చన్లో ఉన్నదాన్ని మనం ఈక్వేషన్లో రిప్రజెంట్ చేస్తున్నాం. 8 టైమ్స్ ఆఫ్ y అంటే 8 ఇంటూ y ప్లస్ 3. 8 ఇంటూ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -5. సో నెక్స్ట్, ఇఫ్ యూ యాడ్ 1/4 of z to 3 you get 7. సో 1/4 of z అంటే 1/4 ఇంటూ z ప్లస్ 3 యాడ్ అన్నారు కదా. సో ప్లస్ 3 is equal to 7. You get 7 అన్నారు.
So equal to 7. 1 by 4 of z plus 3 is equal to 7. So next one chudandi. If you take away 5 from 3 times of m, you get 11. So 3 times of m ante 3 into m minus 5. So if you take away 5, so take away ante మనం ఏం యూస్ చేయాలి? సబ్ట్రాక్షన్ యూస్ చేయాలి. సో minus 5 is equal to 11. సో నెక్స్ట్ వన్ చూడండి. Sum of angles 2x, x minus 30 degrees is a right angle. సో ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంతంట? రైట్ యాంగిల్ వస్తుందంట. సో 2 యాడ్ చేయండి. 2x ప్లస్ x minus 30 is equal to 90. సో ఇక్కడ లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్తో ఉన్న టర్మ్స్ని మనం యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ 2x x ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 3x. సో 3x minus 30 is equal to 90. సో ఇక్కడ 3ని కామన్ తీస్తే x minus 10 ఉంటుంది is equal to 90. సో ఈ 3 is multiplying. ఈ 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివిజన్ కింద మారుతుంది కదా. సో x minus 10 is equal to 90 by 3. 90 by 3 అంటే 30 టైమ్స్ కదా 3 టేబుల్లో. సో equal to 30 degrees. సో దిస్ వే యూ హ్యావ్ టు డూ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ ఈజ్ 14 meters. సో ఇక్కడ మనకి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా తెలిసి ఉండాలి. సో స్క్వేర్ పెరిమీటర్ ఏంటి? 4 ఇంటూ సైడ్ కదా. 4 ఇంటూ సైడ్. సైడ్ని ఏమన్నారు? ఏ అన్నారు. సో 4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 14 meters. 4a is equal to 14. Understood? Next, look at the second question. Write the following equations in statement form. So ఇక్కడ ఈక్వేషన్స్ ని మనం స్టేట్మెంట్ ఫామ్ లో రాయాలి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ మనకి స్టేట్మెంట్ ఇచ్చి ఈక్వేషన్ ని ఫ్రేమ్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఈక్వేషన్ ఇచ్చి స్టేట్మెంట్ని ఫామ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఏ విధంగా అయినా మీకు ఎగ్జామ్లో అడగచ్చు. సో m-5 is equal to 12. సో ఎంలోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేశారు? 5 సబ్ట్రాక్ట్ చేస్తే 12 వచ్చిందంట. సో ఇలాగే మనం సెంటెన్స్ ఫామ్లో రాయాలి, స్టేట్మెంట్ ఫామ్లో రాయాలి. సో m అనేది ఒక నెంబర్, ఆ నెంబర్ ఎంతో మనకు తెలియదు. సో ఏ నెంబర్ m decreased by 5. సో ఎంత డిక్రీజ్ చేసాం? 5 డిక్రీజ్ చేసాం ఈజ్ 12. ఓకేనా? సో ఇక్కడ ఇలాగే రాయాలని ఏమీ లేదు, మీ ఓన్ టర్మ్స్లో రాయొచ్చు. ఓకేనా? సో m taken by 5 is 12 అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఏ నెంబర్ m decreased by 5 is 12. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. a by 3 is equal to 4. సో అంటే ఏం చేసాం? నెంబర్ a divided by 3 is 4. Simple. A number a divided by 3 is 4. So next one చూడండి. 4x plus 7 is equal to 15. 4x అంటే ఏం చేసాం? xని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాం? 4 టైమ్స్. సో 4 టైమ్స్ ఆఫ్ x plus 7 is 15. ఓకే, సో మీరు రాయడం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. స్టేట్మెంట్ ఫామ్లో ఎలా రాయాలి అనేది తెలుసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్. 2 minus 3y is equal to 11. దట్ మీన్స్ వైని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాం? 3 టైమ్స్. 3 టైమ్స్ ఆఫ్ y టేకెన్ ఫ్రమ్ 2. సో ఇక్కడ మనం జాగ్రత్తగా రాయాలి. 2లోంచి 3yని సబ్ట్రాక్ట్ చేసాం, 3yలోంచి 2ని సబ్ట్రాక్ట్ చేయలేదు. సో 3 టైమ్స్ ఆఫ్ y taken from 2 is 11. Okay, so let's move on to next question, that is third question. Check whether the value given in the brackets is a solution to the given equation or not. So solution ante ento manam chusanga, solution or root of the equation ani manam discuss chesam. Solution ante enti? ఆ వేరియబుల్ యొక్క వాల్యూని మనం సొల్యూషన్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో వేరియబుల్ ఎంతో ఇచ్చేశారు. సో దట్ మీన్స్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చేశారు. అది సొల్యూషనా కాదా అనేది మనం వెరిఫై చేయాలి. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్
రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఈక్వల్ టుకి ఇటువైపు రెండు కూడా ఈక్వల్ అయితే అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమైంది, సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అవుతుంది. సో 5n minus 7 is equal to 23. n వాల్యూ ఎంత ఇచ్చారు, 6 ఇచ్చారు. సో 6ని సబ్స్టిట్యూట్ చేస్తే 5 into 6 30 minus 7. సో 30 minus 7 అంటే 23. సో 23 is equal to 23. That means left hand side is equal to right hand side. So n is to 6 is the solution of the equation. So n value 6 అనేది correct. So it is solution of that ఈక్వేషన్. సో ఇదే విధంగా మనం వెరిఫై చేస్తూ వెళ్ళాలి. సో p by 4 minus 7 is equal to 5. సో ఇక్కడ p వాల్యూ 8 ఇచ్చారు. సో విల్ యూ డూ దిస్? సో ఇది మీరు ట్రై చేయండి, ఇప్పుడే ట్రై చేయండి. సో p by 4, p అంటే ఏంటి, 8 కదా. సో 8 by 4 minus 7. సింప్లీ ఇక్కడ ఇచ్చిన వాల్యూని, p వాల్యూని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే, అంతకు మించి ఏమీ లేదు. సో 8 by 4 minus 7. 4లో 2 times 2 minus 7 ఎంత వచ్చింది, -5. సో -5 is equal to 5? No. So -5 is not equal to 5. So LHS is not equal to RHS. So p is equal to 8 అనేది solution of that equation అవుతుందా? No, it is not the solution of that equation. That means it is not the root of the equation. So next question, 5 minus 2x is equal to 19. This is also same. So for time's sake, I am not explaining all the questions. I am explaining the models. Okay na? So ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. 5 minus 2x is equal to 19. సో ఈ x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అది సొల్యూషన్ అవుతుందో లేదో వెరిఫై చేయండి. ఓకేనా? ఈక్వల్ టుకి అటువైపు ఇటువైపు ఈక్వల్గా వస్తే then it is solution. Otherwise it is not the solution. So LHS is equal to RHS అయితే solution అవుతుంది, అవ్వకపోతే it is not the solution. So question number 4 is also same. సో సాల్వ్ చేసి అక్కడ వాల్యూని వెరిఫై చేయండి. ఓకేనా? if it is equal, it is solution of that equation. Otherwise it is not the solution of the equation. So question number 4లోకి వచ్చేయండి అందరూ. Solve the following equations using trial and error method. సో ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో సాల్వ్ చేయమంటున్నారు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూని వాళ్ళు మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ సొల్యూషన్ ఇచ్చినట్టు. సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఇచ్చారు కదా n = 6 అని. సో ఇక్కడ అలా ఇవ్వరు. ఓకేనా? ఓన్లీ ఈక్వేషన్ ఇస్తారు. ఓకేనా? సో వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్. సో ఆ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఎలాగా? ట్రాన్స్పోజ్ మెథడ్లో చేయకూడదు. ఇక్కడ క్లియర్గా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నారు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే మనం వాల్యూస్ని అనుకోవాలి. సో లెట్ x = 1 సొల్యూషన్ అవుతుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేసి 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చూసాం. సో 3 × 1 - 7 = 5. సో 3 - 7 అంటే -4 వస్తుంది. సో -4 is not equal to 5. సో ఇది సొల్యూషన్ కాదు. సో నెక్స్ట్ x = 2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3 × 2 - 7. 3 × 2 = 6 -7. సో ఎంత వచ్చింది? -1. ఇది కూడా 5కి ఈక్వల్ కాలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5. సో ఇది కూడా సొల్యూషన్ కాదు. సో నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3 × 4 - 7. 3 × 4 = 12 - 7. సో 12 - 7 5 వచ్చింది కదా. సో ఈజ్ ఈక్వల్ టు 5. దట్ మీన్స్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇలా అయితే అప్పుడు అది ఏమవుతుంది? సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. సో x వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నారు కాబట్టి మనం ట్రయల్ వేస్తూ చెక్ చేస్తున్నాం అనమాట. సో వేరియబుల్ యొక్క వాల్యూస్ని వెరిఫై చేస్తూ వెళ్తున్నాం. సో ఇక్కడ 5 - y = క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 5 - y = -1. సో ఇక్కడ కూడా మనం 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. y = 1, y = 2 అలా వెరిఫై చేస్తూ వెళ్తున్నాం. ఓకేనా? అట్లీస్ట్ 2, 3 వెరిఫై చేయండి. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కెన్
సబ్స్టిట్యూట్ యువర్ ఆన్సర్. ఫస్ట్ మనం 1, 2, 3 వెరిఫై చేయండి. ఆ తర్వాత ఆన్సర్ ఏదవుతుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని కంక్లూడ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ లెట్ y ఈక్వల్ టు 1. 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ? 5 మైనస్ 1, 5 మైనస్ 1 4 వచ్చింది. 4 ఈజ్ ఈక్వల్ టు -1? నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు. సో y ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 5 మైనస్ 2 ఎంత వస్తుంది? 3. -1కి ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు. సో y ఈజ్ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇప్పుడు 5 మైనస్ 6, ఇప్పుడు -1 వస్తుంది కదా. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎక్సర్సైజ్ 3.1 అందరికీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా? Exercise 3.2. So give the steps you will use to separate the variables and then solve the equation. So ఇక్కడ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ స్టెప్స్ యూజ్ చేసి సాల్వ్ చేయమని అన్నారు. సో 5m/3 is equal to 10. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 5m/3 is equal to 10. సో ఇక్కడ కూడా మనం ట్రాన్స్పోర్ట్ మెథడ్ యూజ్ చేయట్లేదు, మనం స్టెప్స్ అన్నారు కదా. గివ్ ద స్టెప్స్ యూ విల్ యూజ్ టు సెపరేట్ ది వేరియబుల్స్. సో వేరియబుల్ని సెపరేట్ చేయడానికి అవసరమైన స్టెప్స్ యూజ్ చేస్తూ సాల్వ్ చేయమన్నారు. సో మనం ఇక్కడ కూడా ట్రాన్స్పోజ్ మెథడ్ యూజ్ చేయట్లేదు. సో 5m/3 ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి వేరియబుల్ ఒక్కటే కావాలి కాబట్టి మనం రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ 3 అనేది mకి డివిజన్ చేస్తుంది. సో మనం 3తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ 3 క్యాన్సిల్ అవుతుంది కదా. సో బోత్ సైడ్స్ ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దాం 3ని. సో మల్టిప్లై 3 ఆన్ బోత్ సైడ్స్. సో 3తో మల్టిప్లై చేస్తే 3 గెట్స్ క్యాన్సిల్. సో ఏముంటుంది? 5m ఒకటే ఉంటుంది. సో 10 × 3 30. సో నెక్స్ట్ 5ని రిమూవ్ చేయాలి. mకి ఇంకా ఏముంది? 5ని రిమూవ్ చేయాలి. 5 ఉంది కదా. సో 5 ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. అంటే మనం ఏం చేయాలి? డివైడ్ చేస్తే ఆ 5 వెళ్ళిపోతుంది కదా. సో డివైడ్ బై 5 ఆన్ బోత్ సైడ్స్. 5తో డివైడ్ చేద్దాం. 5m/5 ఈజ్ ఈక్వల్ టు 30/5. సో 5 గెట్స్ క్యాన్సిల్. సో 5 6 30. సో m వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనం m యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? అవసరమైన స్టెప్స్ యూజ్ చేస్తూ వేరియబుల్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ చూడండి. 4n - 23 ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇక్కడ 23ని రిమూవ్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత 4ని రిమూవ్ చేయాలి. సో 23 ఏం చేస్తుంది? ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఓకేనా. -23 ఉంది. సో -23ని రిమూవ్ చేయాలంటే 23ని 2 సైడ్స్ యాడ్ చేస్తే -23 + 23 క్యాన్సిల్ అవుతాయి. సో 4n - 23. సో ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈస్ రాసి +23 ఈజ్ ఈక్వల్ టు 13 + 23. సో ఇక్కడ 23 గెట్స్ క్యాన్సిల్. సో 4n ఈజ్ ఈక్వల్ టు 13 + 23 ఈజ్ 36. సో ఇంకా ఎంత ఉంది? 4 ఉంది కదా. సో n వాల్యూ కనుక్కోవాలంటే ఈ 4ని కూడా రిమూవ్ చేయాలి. సో డివైడ్ బై 4 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి మనం డివిజన్ చేద్దాం. సో 4n/4 ఈజ్ ఈక్వల్ టు 36/4. సో 4 గెట్స్ క్యాన్సిల్. 4 9s 36. సో n ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చూసేద్దామా. -5 + 3x ఈజ్ ఈక్వల్ టు 16. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం రిమూవ్ చేయాలి? -5 రిమూవ్ చేయాలి. సో -5 అనేది సబ్ట్రాక్షన్లో ఉంది కాబట్టి మనం +5 యాడ్ చేయాలి. సో యాడ్ 5 ఆన్ బోత్ సైడ్స్. -5 + 3x +5 ఈజ్ ఈక్వల్ టు 16 + 5. సో 3x ఈజ్ ఈక్వల్ టు 21. ఎందుకంటే -5 + 5 ఏమైపోతున్నాయి? క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో 3x ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇక్కడ మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి మనం డివిజన్ చేద్దాం. సో 3x/3 ఈజ్ ఈక్వల్ టు 21/3. సో ఏదైనా సరే
బోత్ సైడ్స్ చేస్తున్నాం మనం ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 3x/3 is equal to 21/3. So 3 gets cancelled and 3 7s are 21. So x value is 7. సో x వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఇన్ ద సేమ్ వే అదే విధంగా ఫోర్త్ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2 నౌ. సాల్వ్ ది ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ది రిజల్ట్స్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఆ రిజల్ట్ని కూడా వెరిఫై చేయండి అంటున్నారు. సో 3x is equal to 18 అన్నారు. సో ఇక్కడ xకి 3 ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? బోత్ సైడ్స్ డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? డివైడ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. సో 3x/3 is equal to 18/3. సో 3 gets cancelled and 3 6 are 18. సో x వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు? చెక్ ద రిజల్ట్స్ అన్నారు. సో మనం వెరిఫికేషన్ కంపల్సరీ చేయాలి. సో ఈ స్టెప్స్ చేయకపోతే హాఫ్ మార్క్స్ పోతాయి. ఓకేనా? సో వెరిఫికేషన్ కంపల్సరీ చేయండి. ఓకేనా? ఇక్కడతో వదిలేయద్దు. సో వెరిఫికేషన్ చేద్దామా? వెరిఫికేషన్ అంటే ఏం చేయాలి? ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే వెరిఫికేషన్ అంటారు. సో బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ వస్తే మీ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ రాకపోతే మీరు ఎక్కడో రాంగ్ చేశారు, మళ్ళీ రీవెరిఫై చేసుకోవాలి. ఓకేనా? సో 3x is equal to 18. సో x వాల్యూ ఎంత వచ్చింది? 6. సో 3 into 6 is equal to 18. సో 18 is equal to 18. That means LHS is equal to RHS. సో it is verified. సో x వాల్యూ ఎంత వచ్చింది? 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. b/7 is equal to -2. సో ఇక్కడ 7 అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి మనం మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై 7 ఆన్ బోత్ సైడ్స్. సో 7తో మల్టిప్లై చేస్తాం. సో b/7 into 7 is equal to -2 into 7. సో 7 gets cancelled. సో b వాల్యూ ఎంత వచ్చింది? -2 into 7, that is -14. సో b వాల్యూ is -14. సో వెరిఫికేషన్ చేయాలి కదా. సో b వాల్యూని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. b/7 is equal to -2. So b is -14/7. 7 2s are 14. So -2 is equal to -2. That means left hand side is equal to right hand side. So hence verified. So verify అయింది కదా. సో ఈ విధంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆ తర్వాత వెరిఫికేషన్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేస్తున్నాం. సో చేస్తారు కదా. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సో లెట్ మీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. సో ఇందులో టోటల్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ దెమ్. సారీ 9 ఉన్నాయి, అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, 10 క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, 10 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అక్కడ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి వెరిఫికేషన్ చేయాలి. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి వెరిఫికేషన్ చేస్తే LHS ఈక్వల్ టు RHS వస్తే అది సొల్యూషన్ ఆఫ్ దాట్ ఈక్వేషన్ అవుతుంది. సో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. అన్నీ కూడా మీరు క్వశ్చన్ని ఎక్కించుకొని ఆన్సర్ని మీ ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకా మీకు వీటిలో ఏవైనా డౌట్ ఉంటే సో మనం చాప్టర్ 3కి సంబంధించి మొత్తం ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది. సో 3.1 నుంచి ఎండింగ్ వరకు యూనిట్ ఎక్సర్సైజ్ వరకు ఉన్నాయి. సో మీరు వీడియోస్ని వెరిఫై చేస్తే మీకు ఇండివిజువల్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ 3.3కి వెళ్ళిపోదామా? ఎక్సర్సైజ్ 3.3 సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ది రిజల్ట్. సో ఇప్పుడు క్వశ్చన్లో వచ్చిన ఈక్వేషన్ని సాల్వ్ చేసి మళ్ళీ రిజల్ట్ని చెక్ చేయాలి. సేమ్ మోడల్, ఇది కూడా సేమ్ మోడల్, కాకపోతే ఇక్కడ మనం ట్రాన్స్పోజ్ మెథడ్ని యూజ్ చేసాం. సో 5x - 17 is equal to 18. సో మైనస్ బికమ్స్ ప్లస్ కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మైనస్ ఉంటే ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్. సో 5x. సో 17ని రైట్ హ్యాండ్ సైడ్ కన్వర్ట్ చేస్తే 18 + 17.
సో 5x ఈజ్ ఈక్వల్ టు 18ని 17 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 35. సో ఎక్స్ వాల్యూ ఒకటే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్కి 5 ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ చేస్తుంది. సో మల్టిప్లికేషన్ బికమ్స్ డివిజన్. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35/5. సో 5 7s are 35. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 7. ఓకేనా. సో ఈ ఎక్స్ వాల్యూని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వెరిఫికేషన్ చేద్దామా. సో 5x minus 17 is equal to 18. సో 5 into 7, x వాల్యూ 7 వచ్చింది కదా, ఇక్కడ 7ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. minus 17 is equal to 18. సో 5 7s are ఎంత 35. minus 17 is equal to 18. సో 35 minus 17 ఎంత వచ్చింది మనకి 18. దట్ మీన్స్ LHS is equal to RHS. LHS RHS ఈక్వల్ అయ్యి అంటే మన క్వశ్చన్ అంటే మనకు వచ్చిన ఆన్సర్ వెరిఫై అయిపోయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. సో హెన్స్ వెరిఫైడ్. ఓకే. సో ఇక్కడ మనం ట్రాన్స్పోజ్ మెథడ్ యూస్ చేసి మనం వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 29 minus 7y is equal to 1. సో 29 minus 7y. సో ఫస్ట్ మనం 29ని రిమూవ్ చేయాలి. సో 29 ఏం చేస్తుంది ఇక్కడ ఎడిషన్ చేస్తుందా సబ్ట్రాక్షన్ చేస్తుందా. సో మనం చూద్దామా. 29 అనేది ఇక్కడ ప్లస్ 29 ఉంది. సో 29 ప్లస్ 29 మైనస్ 7y. సో మనకి 29ని రిమూవ్ చేయాలి కాబట్టి సో 29ని 1 ఇటువైపు పంపించవచ్చు, లేదా 1ని మనం ఇటువైపు తీసుకొచ్చి 7yని అటువైపు పంపించవచ్చు. సో ఎలా అయినా మనం ట్రాన్స్పోజ్ చేయొచ్చు. సో మనకి కన్వీనియంట్గా ఉండడానికి క్యాల్కులేషన్ ఈజీగా అవ్వడానికి సో 1ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాం, మైనస్ 7yని రైట్ హ్యాండ్ సైడ్ కన్వర్ట్ చేద్దాం. సో 29. సో ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది -1. సో మనం అటు నుంచి ఇటు అయినా చేసుకోవచ్చు, ఇటు నుంచి అటు అయినా చేసుకోవచ్చు. సో 29 - 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -7y ఉంది కాబట్టి ఏమవుతుంది +7y. సో 7y ఈజ్ ఈక్వల్ టు సో 29 - 1 ఇస్ 28. సో ఇప్పుడు మనకి క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసాం. లేదంటే ఎప్పుడూ చేసే విధంగానే మీరు చేయండి. నో నీడ్ టు వర్రీ. సో ఇక్కడ మీరు ఎప్పుడు ఎలా చేస్తారు 29 ఇటు పంపిస్తే -29 అవుతుంది కదా. 1 - 29 ఇస్ -28. సో -7y ఈజ్ ఈక్వల్ టు -28 అంటే మైనస్ క్యాన్సిల్ అయ్యి 7y ఈజ్ ఈక్వల్ టు 28 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 7y ఈజ్ ఈక్వల్ టు 28 వచ్చింది కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 28/7. సో 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 7 4s 28. సో y వాల్యూ ఎంత వచ్చింది 4. సో y ఈక్వల్ టు 4ని మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వెరిఫై అవుతుంది. సో 29 మైనస్ 7 ఇంటూ y. సో y ఎంత 4. 7 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో 29 minus 28 is equal to 1. So that means 1 is equal to 1. That means LHS is equal to RHS. Hence verified. So ఇవన్నీ కూడా మీరు అలాగే వెరిఫై చేయాలి. సో థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 5 6. So how many questions you are having? 7 8. So total 8 questions. You are having 8 questions. So each and every question కూడా మీరు జాగ్రత్తగా సాల్వ్ చేస్తూ ట్రై చేయండి. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఏవైనా అర్థం కాకపోతే ఏం చేయాలి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ కూడా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ విల్ అండర్స్టాండ్. ఓకే. ఇక్కడ మనం ప్రాక్టీస్ సెషన్లో మనకి టైం అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. మోడల్కి ఒక క్వశ్చన్ని 2 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఆ క్వశ్చన్స్ని బట్టి రిమైనింగ్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ ది రిజల్ట్. సో ఇక్కడ కూడా మనం సాల్వ్ చేసి రిజల్ట్ని
చెక్ చేయాలి. సో 3 into p minus 7 minus 4 is equal to 5. సో మనకి వేరియబుల్ ఏముంది? p ఉంది. సో రిమైనింగ్ టర్మ్స్ని మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ 3 into p minus 7. సో బ్రాకెట్ని రిమూవ్ చేసేయండి. సో 3 into p 3p minus 3 into 7 21. సో 3p minus 21 minus 4 is equal to 5. సో 3p minus 21 minus 4. సో రెండు మైనస్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేసి అదే సింబల్ వేయాలి కదా. సో 3p minus 25 is equal to 5. సో మనకి ఓన్లీ p వాల్యూ కావాలి. రిమైనింగ్ టర్మ్స్ని మనం ట్రాన్స్పోజ్ చేయొచ్చు. సో 3p minus 25. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది కదా. మైనస్ బికమ్స్ ప్లస్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి కన్వర్ట్ చేసేటప్పుడు మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. సో 3p is equal to 5 plus 25. సో 3p is equal to 30. సో ఇంకా 3 ఉంది కదా. 3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివిజన్ అయిపోతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ డివిజన్. సో p is equal to 30/3. సో p వాల్యూ ఎంత వచ్చింది? 10. సో ఈ p వాల్యూని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయాలి. సో 3 into p minus 7 minus 4 is equal to 5. సో 3 into 10 minus 7 minus 4 is equal to 5. సో 10 minus 7 is 3. 3 into 3 9 minus 4. 9 minus 4 అంటే ఎంత? 5. That means 5 is equal to 5, which means our LHS is equal to RHS. So our answer is correct. Hence verified. So I think you all understood. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ సొల్యూషన్ కరెక్టో కాదో వెరిఫై చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 into q minus 3 minus 3 into q minus 2 is equal to 0. సో ఇక్కడ ముందు మనం బ్రాకెట్ని రిమూవ్ చేసుకోవాలి ఏ క్వశ్చన్లో అయినా సరే. సో బ్రాకెట్ని రిమూవ్ చేసుకుంటే 5q minus 15 minus 3q plus 6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 6 వస్తుంది. సో 5 minus 3q, ఎందుకంటే ఇక్కడ లైక్ టర్మ్స్ని మనం ముందు తీసుకొని యాడ్ చేసుకోవాలి. సో 5q minus 3q. 5 minus 3 it is 2q. minus 15 plus 6. minus 15 plus 6. సో మైనస్ ఉంది ప్లస్ ఉంది. రెండు వేరే వేరే టర్మ్స్ ఉంటే దట్ మీన్స్ రెండు వేరే వేరే సింబల్స్ ఉంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి హైయెస్ట్ వాల్యూ సైన్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 2q minus 9. సో 2q minus 9 is equal to 0. అంటే మనం q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2q minus 9. సో q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ -9 అటువైపు పంపిస్తే ఇట్ బికమ్స్ +9. సో 2q is equal to 9. సో q is 9/2. సో 9/2ని సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేస్తే మనకి LHS is equal to RHS రావాలి. సో ఇక్కడ వచ్చింది కదా. సో hence verified. సో in the same way you have to do the remaining questions also. సో total ఎన్ని questions ఉన్నాయి మనకి? సో here also we are having many questions. 9 questions ఉన్నాయి. సో అన్నీ కూడా మీరు ఒకసారి సాల్వ్ చేయండి. ప్రతి క్వశ్చన్ ఏది వదలకుండా అన్నీ వెరిఫై చేసి చూడండి. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ గో అండ్ చెక్ ది ప్లేలిస్ట్. మన ప్లేలిస్ట్లో అన్నీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏవైనా డౌట్ ఉంటే యూ కెన్ గో అండ్ వెరిఫై దట్. సో ఆ వీడియోస్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎక్సైజ్ 3.1 దగ్గర నుంచి. ఓకే, సో ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 10 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రైట్ ఎనీ 3 ఈక్వేషన్స్ హ్యావింగ్ సొల్యూషన్ x is equal to 2. సో 2 సొల్యూషన్ ఉండేటట్టు ఏవైనా 3 ఈక్వేషన్స్ రాయమన్నారు. సో ఇక్కడ నేను చాలా రాశాను. 8 ఈక్వేషన్స్ వరకు రాశాను. సో మనకి ఇప్పుడు మన ఆన్సర్ ఎలా రావాలి? x అనేది 2 వచ్చేటట్టు ఈ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. 2x plus 5 is equal to 9.
సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది. లేదు అంటే ఒకసారి మీరు ట్రాన్స్పోజ్ మెథడ్లో చూడండి. 2x ఈజ్ ఈక్వల్ టు 9 - 5 చేస్తే ఎంత 4. సో x ఈజ్ ఈక్వల్ టు 4/2. 4/2 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 2. సో ఎక్స్ వాల్యూ 2 వచ్చేటట్టు మనం ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ x + 4 ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాను. సో x ఈజ్ ఈక్వల్ టు 6 - 4 దట్ ఈస్ 2 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ దానిలో కూడా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో 3x ఈజ్ ఈక్వల్ టు 8 - 2. సో x ఈజ్ ఈక్వల్ టు 6/3. ఎంత ఇక్కడ కూడా 2 వచ్చింది. సో ఇక్కడ సొల్యూషన్ 2 వచ్చేటట్టు మనం 3 ఈక్వేషన్స్ రాయాలి. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నారు. ఎగ్జామ్లో 3 కానీ 4 కానీ ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. సో దానికి తగ్గట్టు మన ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. రైట్ ఎనీ 3 ఈక్వివాలెంట్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ది సొల్యూషన్ a ఈజ్ ఈక్వల్ టు -5. సో a ఈజ్ ఈక్వల్ టు -5 వచ్చేటట్టు ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేయమన్నారు. సో ఇక్కడ 2 వచ్చేటట్టు ఫ్రేమ్ చేయమన్నారు. ఇక్కడ -5 వచ్చేటట్టు ఫ్రేమ్ చేయమన్నారు. సో -5 రావాలి మనకి. సో మనం చూద్దాము. 2a + 5 ఈజ్ ఈక్వల్ టు -5 చేస్తే ఏ వాల్యూ -5 వస్తుందా. సో 2a ఈజ్ ఈక్వల్ టు -5 ఎంత వస్తుంది. సో ఇక్కడ +5 ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే -5 అవుతుంది. సో 2a ఈజ్ ఈక్వల్ టు -5 ఇట్ ఈస్ -10. సో 2a ఈజ్ ఈక్వల్ టు -10. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది -10/2 ఇట్ ఈస్ -5. సో ఏ వాల్యూ -5 వచ్చింది కదా అక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో. లేదు అంటే మీరు సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయండి. నెక్స్ట్ a + 4 ఈజ్ ఈక్వల్ టు -1. సో a ఈజ్ ఈక్వల్ టు +4 ఏమవుతుంది ఇక్కడ -4 అవుతుంది కదా. -1 -4 సో -5 వస్తుంది కదా. సెకండ్ ఈక్వేషన్లో ఏ వాల్యూ -5 వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడండి. a + 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ +5 ఏమవుతుంది -5 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు -5. సో ఇక్కడ కూడా -5 వచ్చింది. సో ఏవైనా 3 ఈక్వేషన్స్ అన్నారు కాబట్టి 3 ఈక్వేషన్స్ రాస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. లేదు అంటే మీరు ఒకసారి అక్కడ వెరిఫై చేసి కూడా మీరు చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా. ఎక్సర్సైజ్ 3.4. సో ఎక్సర్సైజ్ 3.4. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది స్టాట్యూ ఫ్రమ్ ది ఎడ్జసెంట్ ఫిగర్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లోని స్టాట్యూ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్టాట్యూ యొక్క లెంత్ ఇక్కడ ఎన్ని మీటర్స్ అని ఇచ్చారు, x మీటర్స్ అని అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో రిమైనింగ్ కింద పిల్లర్ యొక్క లెంత్ ఎంత 1.9 మీటర్స్. సో టోటల్ లెంత్ ఎంత 3.6 మీటర్స్. సో మీరు జనరల్గా ఆలోచించండి. టోటల్ లెంత్ 3.6 మీటర్స్ అని ఇచ్చేశారు, పిల్లర్ యొక్క లెంత్ 1.9 మీటర్స్ అని ఇచ్చేశారు. సో దీనిలోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఈ పైన ఉన్న స్టాట్యూ యొక్క లెంత్ వస్తుంది కదా. సో అదే మనం సింపుల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి చేస్తున్నాం. సో ఇక్కడ x అనుకున్నాం కాబట్టి సో xకి 1.9 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 3.6 మీటర్స్ అని మనం ఒక ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసాం. సో ఇప్పుడు మనం x వాల్యూని మనం సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ x + 1.9 ఈజ్ ఈక్వల్ టు 3.6. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ని ఫ్రేమ్ చేసేసుకున్నాం. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1.9ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ప్లస్ బికమ్స్ మైనస్. సో 3.6 - 1.9. సో x వాల్యూ ఎంత వచ్చింది 1.7 meters. దట్ మీన్స్ లెంత్ ఆఫ్ ది స్టాట్యూ ఈజ్ 1.7 meters. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో therefore the length of the statue is 1.7 meters. Okay, understood children. So second question చూడండి. The sum of twice of a number and 4 is 80. Find the number. Sum of twice of a number. So twice of a number and 4.
సో ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ని ఏం చేయాలి, 2 టైమ్స్ చేయాలి. సో ఆ నెంబర్ని మనం ఎక్స్ అని అనుకుందాం ఫస్ట్. సో లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్ అంటే 2x. అండ్ సమ్ అని అన్నారు కదా, సమ్ ఆఫ్ ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 4 ఆ రెండింటి యొక్క సమ్. సో 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 80. ఈజ్ 80 అన్నారు కదా, సో ఈజ్ ఈక్వల్ టు 80. సో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 4 ఏమవుతుంది ఇక్కడ, -4 కింద మారిపోతుంది. సో ప్లస్ బికమ్స్ మైనస్. సో 2x ఈజ్ ఈక్వల్ టు 80 - 4 ఈజ్ 76. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 76/2 దట్ ఈస్ 38. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వెళ్తే డివిజన్. సో ఎక్స్ ఈజ్ 38. సో ద నెంబర్ ఈజ్ 38. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, నెంబర్ కదా. సో ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి therefore the number is 38. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్, సో ఒక నెంబర్ అండ్ 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. సో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, సమ్ అంటే ఎడిషన్. సో దేని యొక్క డిఫరెన్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్, ఒక నెంబరు మళ్ళీ 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్. 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఎక్స్ అని ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్కి 1/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్, 1/4 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో అంటే 1/4 ఎక్స్. సో ఈ ఎక్స్కి 1/4 ఎక్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతంట, 24. సో ఎక్స్ మైనస్ 1/4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్. ఆ స్టెప్ తర్వాతే మనం ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఇక్కడ స్టెప్ రాంగ్ రాసుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ స్టెప్ని జాగ్రత్తగా ఆలోచించి రాసుకోండి. సో ఫైండ్ ది నెంబర్, ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4x - x/4 ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇక్కడ డివిజన్ అవుతుంది, బై 4 ఏమవుతుంది ఇక్కడ డివిజన్. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసేయండి, 3x/4 ఈజ్ ఈక్వల్ టు 24. సో ఈ 4ని ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది కదా. సో 24 × 4 ఎంత వస్తుంది మనకి, 96 వచ్చింది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 96. సో ఎక్స్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ కింద మారుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 96/3. సో 3తో క్యాన్సిల్ చేస్తే ఇట్ ఈస్ 32. సో ఎక్స్ ఈజ్ 32. సో therefore the number is 32. సో look at next question, that is question number 4. సో ఇక్కడ కూడా ఒక ఫిగర్ ఇచ్చారు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ది అడ్జసెంట్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఎక్స్ అనేది ఎక్కడ ఉంది, సో ఈ స్టెప్ దగ్గర ఉంది. సో ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి లెంత్లో ఇచ్చారు, సెంటీమీటర్స్లో ఇచ్చారు. సో ఇక్కడ 12 సెంటీమీటర్స్, ఇక్కడ ఎక్స్ సెంటీమీటర్స్, ఇక్కడ 5 సెంటీమీటర్స్. సో ఈ టోటల్ ఈ 3 యాడ్ చేస్తే మనకి టోటల్ లెంత్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు చూసారా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత, 24 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఈ 3 కూడా ఇప్పుడు యాడ్ చేస్తే సో 12 + x + 5 ఈజ్ ఈక్వల్ టు 24, అంతే కదా. సో దాన్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 12 సెంటీమీటర్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 12 + 5 ఈజ్ 17 ఈజ్ ఈక్వల్ టు 24. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ +17 కాబట్టి ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, -17 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 - 17. సో ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ we use formula F-32 is equal to 9/5 into C. If C is equal to -40 degrees centigrade,
then find F. సో టెంపరేచర్ని ఫారెన్ హీట్ నుంచి సెంటిగ్రేడ్కి కన్వర్ట్ చేయడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఇచ్చారు. F-32 ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C. సో ఇక్కడ సెంటిగ్రేడ్ వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? -40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో సెంటిగ్రేడ్స్లో టెంపరేచర్ ఎంత ఉందంట? -40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉందంట. సో మనం ఇప్పుడు ఫారెన్ హీట్లో ఆ టెంపరేచర్ని కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? F-32 ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C. సో C ప్లేస్లో -40ని సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో Cని సబ్స్టిట్యూట్ చేద్దామా? F-32 ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C ప్లస్లో ఎంత రాయాలి? -40. సో 5 టేబుల్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 ఇంటూ -8, 9 ఇంటూ -8 ఇట్ ఈస్ -72. సో F-32 ఈజ్ ఈక్వల్ టు -72. సో -32 becomes +32. సో మైనస్ becomes plus. So F is equal to -72 plus 32. So F is equal to -40 degrees Fahrenheit. Okay. So answer ఎంత వచ్చింది? -40 degrees వచ్చింది. Understood children? So next question చూడండి. Question number 6. Rahim has rupees X from which he spends rupees 6. If twice the money left with him is rupees 86, then find X. సో రహీం దగ్గర X రూపీస్ ఉన్నాయంట. సో తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మనకి మెన్షన్ చేయలేదు. సో ఇట్ ఈస్ rupees X. ఫ్రమ్ విచ్ హీ స్పెండ్స్ rupees 6. సో అందులోంచి ఎంత ఖర్చు పెట్టాడంట? 6 రూపీస్ ఖర్చు పెట్టాడు. సో ఇఫ్ ట్వైస్ ది మనీ లెఫ్ట్ విత్ హిమ్, సో ఆ మిగిలిన డబ్బులు, సో ఖర్చు పెట్టిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులకి ట్వైస్ చేస్తే అంటే 2 టైమ్స్ చేస్తే తన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది? rupees 86 ఉంటాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనీ విత్ రహీమ్ X రూపీస్ అని క్వశ్చన్లో ఇచ్చారు కదా. సో మనీ విత్ రహీమ్ ఈస్ rupees X. మనీ స్పెండ్ చేశాడు అంటే ఖర్చు పెట్టేశాడని అర్థం కదా. సో 6 రూపీస్ని మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఉన్న ఎక్స్లోంచి 6 రూపీస్ తీసేసాం. సో రిమైనింగ్ అమౌంట్ ఇదే కదా, X-6. సో X-6కి ట్వైస్ చేస్తే, ఇఫ్ ట్వైస్ ద మనీ లెఫ్ట్ విత్ హిమ్, సో 2 ఇంటూ X-6 ఈజ్ ఈక్వల్ టు 86. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా వచ్చింది? 2 ఇంటూ X-6 ఈజ్ ఈక్వల్ టు 86. ఇప్పుడు సాల్వ్ చేసి X వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనీ విత్ రహీమ్ వస్తుంది. సో 2 ఇంటూ X ఈజ్ 2X మైనస్ 2 ఇంటూ 6 ఈజ్ 12. సో 2X మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 86. సో ఈ -12 ఏమవుతుంది? +12 అవుతుంది కదా. సో 2X ఈజ్ ఈక్వల్ టు 86 ప్లస్ 12. సో 2X ఈజ్ ఈక్వల్ టు 98. సో X ఈజ్ ఈక్వల్ టు 98/2. సో X వాల్యూ ఎంత వచ్చింది? 49. సో మనీ విత్ రహీమ్ ఈజ్ 49 రూపీస్. తన దగ్గర ఎంత ఉన్నాయి? 49 రూపీస్ ఉన్నాయి. సో లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 7. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 7. సో డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 7. సో ఆ 2 numbers సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంట? 7 అంట. 6 times ది స్మాలర్ ప్లస్ ది లార్జర్ ఈజ్ 77. అదేవిధంగా అక్కడున్న 2 numbers స్మాలర్ నెంబర్కి 6 times చేసి ప్లస్ లార్జర్ నెంబర్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 77 వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మనల్ని ఏమంటున్నారు? ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఆ నెంబర్స్ని ఏమనుకుందాం? వీ డోంట్ నో దోస్ నెంబర్స్. ఆ నెంబర్స్ ఏంటో మనకి తెలియదు కాబట్టి ఆ నెంబర్స్ని మనం అన్నోన్ వాల్యూస్ కింద ట్రీట్ చేసి మనం ఎక్స్ వై అనుకుంటున్నాం. ఓకేనా? సో ఎక్స్ యాడ్ వై. సో ఫస్ట్ ఏమన్నారు? డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 7 అన్నారు. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అని రాసుకోవచ్చు కదా. సో దిస్ విల్ బి ది ఫస్ట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఏమన్నారు? 6 times ది స్మాలర్ ప్లస్ లార్జర్ ఈజ్ 77.
సో స్మాలర్ నెంబర్కి 6 టైమ్స్ అంటే 6 ఇంటూ చేసి స్మాలర్ నెంబర్కి ప్లస్ లార్జర్ నెంబర్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత అంట 77 అంట. సో వైని మనం స్మాలర్ నెంబర్ కింద ట్రీట్ చేసి 6 ఇంటూ వై ప్లస్ లార్జర్ నెంబర్ ఇస్ ఎక్స్. సో 6y plus x is equal to 77. So this is equation number 1 and this is equation number 2. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ x y అనేవి ఏంటి నెంబర్స్. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ బట్టి మనం ఒక ఈక్వేషన్ని ఫ్రేమ్ చేద్దాం. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 7 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ y అటువైపు వెళ్తే ఏమవుతుంది ప్లస్ y కింద మారుతుంది కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ y. సో ఈ 7 ప్లస్ వైని తీసుకువెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x ప్లేస్లో మనం ఏం చేద్దాం 7 ప్లస్ y రాసుకుందాం. సో 6y ప్లస్ సో x ప్లేస్లో ఏం రాద్దాం 7 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 77. ఇప్పుడు మనం y వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 7y 6y ప్లస్ y ఏమవుతుంది 7y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 77. సో 7ని కామన్ చేస్తే 7 ఇంటూ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 77. సో ఇక్కడ 7 ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్. సో ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై. సో y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 77 బై 7 ఇట్ ఈస్ 11 times. So y plus 1 is equal to 11. So plus 1 becomes minus 1. So y is equal to 11 minus 1. So y is equal to 10. y వాల్యూ ఎంత వచ్చింది సాల్వ్ చేస్తే 10 వచ్చింది. ఇప్పుడు ఈ 10ని y is equal to 10ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. yని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే xని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అదే చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 7 ఇదే కదా ఈక్వేషన్. సో y ప్లేస్లో ఏం రాస్తున్నాం 10 అని రాస్తున్నాం. సో x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 7. సో x ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 7. సో x ఈజ్ ఈక్వల్ టు 17. సో x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 17 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 10. సో x అనేది లార్జర్ నెంబర్, y అనేది స్మాలర్ నెంబర్. ఓకే చిల్డ్రన్. Question number 8 చూడండి. The sum of 3 consecutive even numbers is 54. Find the numbers. So 3 consecutive even numbers అంటే మనకి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి 2, 4, 6, 8, 10. సో ఇవే కదా ఈవెన్ నెంబర్స్ అండ్ సో ఆన్. సో 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఆ ఈవెన్ నెంబర్స్ ఎలా ఉన్నాయంట 3 కూడా లైన్గా ఉన్నాయంట. కాన్సిక్యూటివ్ మీన్స్ లైన్ ఇన్ ఏ లైన్. సో ఆ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ని సమ్ చేస్తే యాడ్ చేస్తే ఎంత రావాలంట 54 రావాలి. సో కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2ని 4ని తీసుకుంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2 కదా. సో మనం x అనే ఈవెన్ నెంబర్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే ఈవెన్ నెంబర్ మనకి +2 చేస్తే వస్తుంది కదా. సో x + 2 కామా x + 4. సో ఈ 3 ఈవెన్ నెంబర్స్ అని మనం తీసుకున్నాం. సో x + 2 x + 4. సో 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ x + 2 అండ్ x + 4. సో ఈ 3 ఈవెన్ నెంబర్స్ని ఏం చేయాలి సమ్ చేయాలి. సో ఈక్వేషన్లో మనం ఫ్రేమ్ చేయాలి అంటే మనం ఈ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ని ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంతంట 54. సో x + 2 ప్లస్ x + 4 ఈజ్ ఈక్వల్ టు 54. సో ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి 1, 2, 3. సో 3x ప్లస్ 2 + 4 is 6. సో 3x + 6 ఈజ్ ఈక్వల్ టు 54. సో 3x ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 6. 54లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 48. సో x ఈజ్ ఈక్వల్ టు 48/3. సో x వాల్యూ ఎంత వచ్చింది 16. ఓకేనా. సో ఇప్పుడు ఆ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ 3 నెంబర్స్ ఏంటో కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ నెంబర్ ఎంత x. సో x అంటే 16. x ఈజ్ ఈక్వల్ టు 16. x + 2 అంటే 16కి ఎంత యాడ్ చేయాలి 2 యాడ్ చేస్తే ఎంత 18. సో సెకండ్ నెంబర్ ఎంత 18.
అండ్ నెక్స్ట్ x ప్లస్ 4 16కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 20. సో 16, 18, 20. సో ఈ మూడు కూడా 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో అక్కడ ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. In a class of 48 students, the number of girls is 1/3 of the number of boys. Find the number of boys and girls in the class. సో ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట? 48 స్టూడెంట్స్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 1/3 ది నెంబర్ ఆఫ్ బాయ్స్. సో గర్ల్స్ ఎంతకి ఈక్వేట్ అవుతారంట? 1/4 ఆఫ్ బాయ్స్ చేస్తే గర్ల్స్ వస్తారు. ఓకేనా? సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 48. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత? ఎక్స్. మనకి తెలియదు కదా బాయ్స్ ఎంతమంది ఉన్నారో, వాళ్ళని మనం ఎక్స్ అనుకుందాం. సో గర్ల్స్ ఎంతమంది? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఎక్స్ కదా. 1/3 ఆఫ్ బాయ్స్ ఈజ్ గర్ల్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో 1/3 ఆఫ్ ఎక్స్ ఈజ్ గర్ల్స్. సో టోటల్ స్ట్రెంత్ ఎంత? 48 స్టూడెంట్స్. సో బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 48 అని రాసుకోవచ్చు కదా. సో బాయ్స్ ఏమో ఎక్స్, గర్ల్స్ ఏమో 1/3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48. సో ఎక్స్ ప్లస్ 1/3x ఈజ్ ఈక్వల్ టు 48. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ x బై 3 ఈజ్ ఈక్వల్ టు 48. సో ఇక్కడ డివైడెడ్ బై 3 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్దీ ఏమైతే ఇంటూ అయిపోతుంది కదా, మల్టిప్లికేషన్. సో 4x బై 3 ఈజ్ ఈక్వల్ టు 48. సో ఈ 3 ఏమో మల్టిప్లికేషన్ అయ్యి 4x ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 3. సో x ఎంత వస్తుంది? 48 ఇంటూ 3 బై 4. సో 4 12 48. సో x ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ది క్లాస్. బాయ్స్ని గర్ల్స్ని ఇద్దరిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ బాయ్స్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? బాయ్స్ వాల్యూ వచ్చింది ఎంత? 36. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 36. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 1/3x కదా. సో 1/3 ఇంటూ 36. సో 3 12 36. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 36ని 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 12. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? 12. సో బాయ్స్ 36 అండ్ గర్ల్స్ 12. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 36 and number of girls were 12. Understood, children? Question number 10. The present ages of Mary and Joseph are in the ratio 5:3. After 3 years, sum of their ages will be 38. Find their present ages. So, Mary, Joseph and 2 persons ఉన్నారు. వాళ్ళ present ages ఏ రేషియోలో ఉన్నాయంట? 5:3 రేషియోలో ఉన్నాయి. ఆఫ్టర్ 3 years అంటే 3 years తర్వాత వాళ్ళిద్దరు ఏజెస్ యాడ్ చేస్తే, సమ్ చేస్తే ఎంత వస్తుందంట? 38 వస్తుందంట. సో ప్రెజెంట్ ఏజ్ ఎంత అయి ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రెజెంట్ ఏజెస్ మనకి తెలుసా? తెలీదు. కానీ వాటి రేషియో తెలుసా మనకి? సో తెలుసు. సో 5:3 అని తెలుసు. సో 5:3 రేషియోని మనం నెంబర్ కింద కన్వర్ట్ చేయాలంటే సేమ్ కాన్స్టెంట్తో మనం మల్టిప్లై చేయాలి. సో మేరీ యొక్క ఏజ్ 5x అనుకుందాం, 5 ఇంటూ x 5x అనుకుందాం. అండ్ జోసఫ్ యొక్క ఏజ్ 3x అనుకుందాం. సో 5x 3x. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మేరీ ఈజ్ 5x అండ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జోసఫ్ ఈజ్ 3x. సో ఆఫ్టర్ 3 years, 3 years తర్వాత ఏమవుతుంది? వాళ్ళిద్దరి ఏజ్ యాడ్ చేస్తే ఎంత రావాలి? 38 రావాలి. సో 5x అనేది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మేరీ. సో 3 years తర్వాత అంటే +3 చేయాలి కదా. సో 5x + 3 ప్లస్. సో జోసఫ్ కూడా 3 years పెంచాలి కదా. సో 3x + 3. సో ఈ రెండు యాడ్ చేస్తే వాళ్ళిద్దరి ఏజెస్ యొక్క సమ్ ఎంత? 38. సో ఇప్పుడు చూడండి. సో 5x + 3 ప్లస్ 3x + 3 ఈజ్ ఈక్వల్ టు 38. సో ఇక్కడ 5x 3x ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 8x ప్లస్ 3 + 3 6. సో 8x + 6 ఈజ్ ఈక్వల్ టు 38. సో ఈ 6ని మనం అటువైపు పంపిస్తే ఏమైతే? +6 బికమ్స్ -6. సో 38లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే we get 32.
So 8x is equal to 32. That means x is equal to 32 by 8 which is 4. So x value ఎంత వచ్చింది? 4 వచ్చింది. కానీ మనం ఇక్కడ x value find out చేయాలా? Ages of Mary and Joseph కనుక్కోవాలా? Find the present ages అన్నారు. సో find their present ages. That means మేరీ యొక్క జోసెఫ్ యొక్క ప్రెసెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మేరీ ఎంత అనుకున్నాం మనం? 5x అనుకున్నాం. దట్ మీన్స్ 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4. సో 5x మీన్స్ 20 ఇయర్స్. సో 5 ఇంటూ 4 20. సో మేరీ ఏజ్ ఎంత? 20 ఇయర్స్. నెక్స్ట్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జోసెఫ్ 3x. దట్ మీన్స్ 3 ఇంటూ 4 12 ఇయర్స్. సో మేరీ ఏజ్ ఏమో 20 ఇయర్స్, జోసెఫ్ ఏజ్ ఏమో 12 ఇయర్స్. ఓకే, సో ఈ విధంగా మీరు సాల్వ్ చేయాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఏ సమ్ ఆఫ్ 500 రూపీస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోట్స్ ఆఫ్ డినామినేషన్స్ ఆఫ్ రూపీస్ 5 and rupees 10. If the total number of notes is 90 rupees, then find the number of notes of each type. So సమ్ ఎంత అంట? 500 రూపీస్ అంట. ఓకేనా? సో 500 రూపీస్ యొక్క సమ్ మనం తీసుకుంటే, అంటే అమౌంట్ 500 రూపీస్ అమౌంట్ తీసుకుంటే అందులో నోట్స్ యొక్క డినామినేషన్స్ ఎలా ఉన్నాయంట? 5 రూపీస్ 10 రూపీస్ నోట్స్ ఉన్నాయంట. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంత? 90 రూపీస్ అంట. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ టైప్. అంటే 5 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ 90. ఓకేనా? సో ఎలా చేయాలి చూద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంత? 90 క్వశ్చన్లో ఇచ్చేశారు. నెక్స్ట్ లెట్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ 5 రూపీస్. 5 రూపీస్ నోట్స్ మనకి తెలుసా ఎన్ని ఉన్నాయో? తెలీదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ 10 రూపీస్ నోట్స్ తెలుసా? తెలీదు. సో 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి వై అని అనుకున్నాం. సో ఇప్పుడు 5 రూపీస్ నోట్స్ 10 రూపీస్ నోట్స్ కలిపితే నెంబర్ ఆఫ్ నోట్స్ 90 అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 అని రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. సో అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే వైని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ వై బికమ్స్ మైనస్ వై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ వై. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇంకా ఏమి ఇచ్చారు మనకి? సమ్ ఇచ్చారు. సమ్ ఎంతంట? మొత్తం ఎంత? 500 రూపీస్ అని ఇచ్చారు. సో టోటల్ సమ్ ఎంత? 500 రూపీస్. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్. 5 రూపీస్ నోట్స్. సో 5 రూపీస్ నోట్స్ అంటే 5 ఇంటూ ఎక్స్ చేస్తే టోటల్ ఎక్స్ 5 రూపీస్ నోట్స్ అన్ని కలిపితే యాడ్ చేస్తే ఎంత సమ్ ఉంటుందో తెలుస్తుంది కదా. సో 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? వై. సో 10 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 500. ఈ స్టెప్ అందరికీ అర్థమైంది కదా. సో 5 రూపీస్ నోట్స్ ఏమో 5x చేస్తే ఆ వాల్యూ ఎంతో మనకు తెలుస్తుంది. సో 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి అంటే వై అనేది నెంబర్ ఆఫ్ నోట్స్. సో ఆ నెంబర్ ఆఫ్ నోట్స్కి 10ని మల్టిప్లై చేస్తే 10 రూపీస్ నోట్స్ యొక్క వాల్యూ, వాటి విలువ అనేది తెలుస్తుంది. సో 5x ప్లస్ 10y ఇజ్ ఈక్వల్ టు 500. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 500 వస్తుంది. సో ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? y వాల్యూ ఎంత వచ్చింది? y ఈజ్ ఈక్వల్ టు 10. y ఈజ్ 10. సో మనకి y వాల్యూ 10 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ ఎంత? ఎక్స్. నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్ అంటే ఏంటి? 90 మైనస్ వై. సో వై వాల్యూ ఎంత వచ్చింది? 10. సో 90లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 80. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ వై. వై అంటే 10. సో ఇక్కడ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్. అండ్ వై అంటే నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్. సో 5 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేసాం. సో 80, 10. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. జాన్ అండ్ ఇస్మాయిల్ donated some money to the relief fund. The amount paid by Ismail is rupees 84, more than twice that of John. If the total money paid by them is 4,000, then find the amount of money donated by John.
జాన్ అండ్ ఇస్మాయిల్. సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. డొనేటెడ్ సమ్ మనీ టు రిలీఫ్ ఫండ్. వాళ్ళిద్దరు కూడా రిలీఫ్ ఫండ్కి కొంత మనీ డొనేట్ చేశారు. సో ద అమౌంట్ పెయిడ్ బై ఇస్మాయిల్ ఈజ్ 85 రూపీస్ మోర్ దాన్ ట్వైస్ దట్ ఆఫ్ జాన్. సో జాన్ ఇచ్చిన డొనేషన్ కన్నా 2 times ఆఫ్ జాన్ చేస్తే ఇస్మాయిల్ పే చేసిన మనీ ఎంత? ద అమౌంట్ పెయిడ్ బై ఇస్మాయిల్ ఈజ్ 85 రూపీస్ మోర్. సో జాన్ కన్నా 85 రూపీస్ ఎక్కువ ఉన్నాయంట. సో ఇఫ్ ద టోటల్ మనీ పెయిడ్ బై దమ్ ఈజ్ 4000. వాళ్ళిద్దరూ కలిసి 4000 అమౌంట్ డొనేట్ చేస్తే ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ డొనేటెడ్ బై జాన్. సో జాన్ ఎంత మనీ డొనేట్ చేశారు అని అడిగారు. సో ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే ట్వైస్ దట్ ఆఫ్ జాన్. సో ఇక్కడ ట్వైస్ దట్ ఆఫ్ జాన్ అంటే 2 times ఆఫ్ జాన్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 times ఆఫ్ జాన్ మోర్ దాన్ ది ట్వైస్ దట్ ఆఫ్ జాన్. సో ఇస్మాయిల్ పే చేసింది 85 రూపీస్ ఎక్కువ, ట్వైస్ దట్ ఆఫ్ జాన్. సో ఇది కీవర్డ్. సో ఈ వర్డ్ బట్టి మనం స్టేట్మెంట్ బట్టి ఈక్వేషన్ని ఫ్రేమ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్ మనీ పెయిడ్ బై దమ్ ఇస్ 4000. సో ఈ 2 స్టేట్మెంట్స్ బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. సో అమౌంట్ డొనేటెడ్ బై జాన్ మనకి తెలియదు కాబట్టి ఆ వాల్యూని మనం ఏమనుకుందాం? ఎక్స్ అని అనుకుందాం. ఓకే, ఎక్స్. ఇస్మాయిల్ ఎంత డొనేట్ చేశాడో తెలుసా? అది కూడా తెలియదు. సో దాన్ని మనం y అనే వేరియబుల్తో డినోట్ చేసుకున్నాం. సో అమౌంట్ పెయిడ్ బై ఇస్మాయిల్ ఈజ్ 85 రూపీస్ మోర్ దాన్ ట్వైస్ దట్ ఆఫ్ జాన్. సో దీన్ని మనం స్టేట్మెంట్ని ఈక్వేషన్లో రాసుకుంటున్నాం. సో ఇస్మాయిల్ అంటే ఎవరు? y. y ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ దట్ ఆఫ్ జాన్. జాన్ ఎంత? సో ట్వైస్ దట్ ఆఫ్ జాన్ మీన్స్ 2 into x ప్లస్ 85 ప్లస్ 85. మోర్ అంటే 85, ఎక్కువ అంటే ప్లస్ 85 చేయాలి కదా. సో ఈ స్టేట్మెంట్ రాసుకునేంత వరకు మీకు కొంచెం కష్టం. స్టేట్మెంట్ రాసుకున్న తర్వాత మీకు వెరీ ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 85. సో ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసింది కదా, y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 85. సో ఇప్పుడు x వాల్యూ, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ మనీ వాళ్ళిద్దరు కలిసి ఎంత పే చేశారు? 4000. సో అంటే ఇది జాన్, ఇది ఇస్మాయిల్. జాన్ అండ్ ఇస్మాయిల్. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4000 కదా. సో ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2x ప్లస్ 85. 2x ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 4000. సో 3x ప్లస్ 85 is equal to 4000. So 3x is equal to 4000 minus 85. 3x is equal to 3915. So x value solve చేస్తే ఎంత వచ్చింది? 1305. 1305. సో 1305 వచ్చింది. సో x అనేది ఏంటి? అమౌంట్ డొనేటెడ్ బై జాన్ కదా. సో ఎంత డొనేట్ చేశాడు? రూపీస్ 1305. సో 1305 రూపీస్ జాన్ డొనేట్ చేశాడు. సో ఇస్మాయిల్ డొనేట్ చేసింది ఎంత? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 85 కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1305. సో 2 into 1305 ప్లస్ 85. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 2695. అండర్స్టూడ్? సో ఇస్మాయిల్ డొనేట్ చేసింది, జాన్ డొనేట్ చేసింది, రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 4 meters less than 3 times its breadth. Find the perimeter. If the perimeter of the rectangle is 32 meters, then find its length and breadth. సో ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారు. సో రెక్టాంగిల్లో లెంత్ ఎలా ఉందంట? లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 4 meters less than 3 times its breadth. సో బ్రెత్కి 3 times చేస్తే 3 times చేసి 4 meters తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది? లెంత్ వస్తుంది. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 32 meters. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 32 meters అని ఇచ్చారు. ఫైండ్ ది లెంత్ అండ్ బ్రెత్. లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి, బ్రెత్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఎక్స్ అని అనుకుందాం మనం. సో లెంత్ మనకు తెలుసా? తెలియదు కాబట్టి వీఆర్ డినోటింగ్ విత్ ఎక్స్. సో లెంత్ని ఎక్స్ అనే వేరియబుల్తో డినోట్ చేసుకున్నాం. అండ్
y is breadth. సో బ్రెత్ని y అనే వేరియబుల్తో డినోట్ చేసుకుందాం. సో x y. సో క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ని ఫాలో చేస్తూ మనం ఇక్కడ ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. సో ఇది కీ స్టెప్. ఈ స్టెప్ మీరు కరెక్ట్గా రాస్తే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే ఇట్ గోస్ రాంగ్. సో లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 4 meters లెస్ దాన్ 3 times its breadth. సో 3 times its breadth అంటే బ్రెత్ ఎంత? y కదా. సో 3 into y. 4 meters లెస్ అన్నారు కాబట్టి -4 చేయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 3y - 4. x అనేది లెంతే కదా, లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అన్నారు. సో x ఈజ్ ఈక్వల్ టు 3y - 4. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ని యూజ్ చేసి మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 2 into l plus b. సో ఫార్ములా కూడా మనకి గుర్తుండాలి. సో 2 into l plus b. సో పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 2 into l plus b. ఎంత ఇచ్చారు పెరిమీటర్? ఇస్ ఈక్వల్ టు 32 meters. సో లెంత్ ఎంత? x. బ్రెత్ ఎంత? y. సో 2 into x plus y is equal to 32. సో 2 into x ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, 3y - 4. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3y - 4 ప్లస్ y is equal to 32. సో 3y మొత్తం ఎన్ని వైస్ ఉన్నాయి? 4y -4. సో 2 into 3y - 4y - 4 is equal to 32. సో ఇక్కడ 4ని కామన్ చేశారు, 4ని కామన్ తీశారు. సో 4ని బ్రాకెట్లోంచి తీస్తే 2 into 4 ఆఫ్ y - 1. సో ఇలా రాసుకోవచ్చు కదా. సో 2 into 4 8 into y - 1 is equal to 32. సో ఈ 8 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది కదా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ డివిజన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో y - 1 is equal to 32/8. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 4s 32. సో y - 1 is equal to 4. సో y is equal to 4 plus 1. దట్ మీన్స్ y is equal to 5. y వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. y అనేది ఏంటి ఇక్కడ? y అనేది ఏంటి? బ్రెత్. సో బ్రెత్ ఈస్ 5 meters. సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. x is equal to 3y - 4. సో స్టార్టింగ్ మనం అనుకున్నాం కదా, x is equal to 3y - 4. సో y వాల్యూ ఎంత? 5. సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 into 5 - 4. సో 15 - 4 we get 11 meters. So length is 11 meters and breadth is 5 meters. Next 14th question చూడండి. A bag contains some number of white balls. Twice the number of white balls are blue balls. Thrice the number of blue balls are red balls. If the total number of balls in the bag are 27, then calculate the number of balls of each color present in the bag. సో ఒక బ్యాగ్ ఉందంట. ఆ బ్యాగ్లో వైట్ బాల్స్ ఉన్నాయి, బ్లూ బాల్స్ ఉన్నాయి, రెడ్ బాల్స్ ఉన్నాయి. సో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు? వైట్ బాల్స్ని మనం W అనుకుందాం. సో అప్పుడు బ్లూ బాల్స్ ఏమవుతాయి? ట్వైస్. ఇక్కడ చూడండి, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ వైట్ బాల్స్ ఆర్ బ్లూ బాల్స్. సో 2 times ఆఫ్ వైట్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ బాల్స్ కదా. సో బ్లూ బాల్స్ని 2W అనుకుందాం. సో నెక్స్ట్ ఏమిచ్చారు? థ్రైస్ ది నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఆర్ రెడ్ బాల్స్. బ్లూ బాల్స్ని 3 times చేస్తే మనకి రెడ్ బాల్స్ వస్తాయంట. సో రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into B. B అంటే బ్లూ బాల్స్. సో 3 into B ఇలా రాసుకోవచ్చు కదా. సో ఈ 3 స్టేట్మెంట్స్ రాసాం. ఈ 3 ఈక్వేషన్స్ని మనం అనుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత ఇచ్చారు? 27 అని క్వశ్చన్లో ఇచ్చారు. సో వైట్ బాల్స్ ప్లస్ బ్లూ బాల్స్ ప్లస్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 27 అనుకోవచ్చు కదా. సో వైట్ బాల్స్ని W అనుకున్నాం అండ్ బ్లూ బాల్స్ని ఏమనుకున్నాం? 2W అనుకున్నాం అండ్ రెడ్ బాల్స్ 3B అనుకున్నాం కదా. సో 3 into B. సో W ప్లస్ 2W ప్లస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ B అంటే ఏంటి? బ్లూ బాల్స్ కదా. బ్లూ బాల్స్ అంటే ఎంత? 2W. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో 3 into 2W is equal to 27. సో W ప్లస్ 2W ప్లస్ 6W. సో మొత్తం ఎన్ని W's ఉన్నాయి? 6 plus 2 8.
plus 1 9. So 9W is equal to 27. So 9W is equal to 27. That means W is equal to 27 divided by 9. So W is equal to 3. So number of white balls is equal to 3. Blue balls enta 2 into W kada, 2 into 3 that is equal to 6. So red balls 3B. So 3 into red balls, blue balls ఎన్ని ఉన్నాయి 6 కదా. సో 3 into 6 we get 18. సో white balls ఏమో 3, blue balls ఏమో 6, red balls ఏమో 18. ఓకే. సో నెక్స్ట్ question number 15. The two scales below are perfectly balanced if this shape. సో blue shape లో ఉన్నది ఎంత 36 అంట. Then what the value of black shaded rectangle and గ్రిడెడ్ స్క్వేర్. సో ఇక్కడ ఈ షేప్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఇచ్చిన పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 స్క్వేర్స్ ఉన్నాయి. సో కామన్ బ్యాలెన్స్లో ప్లేస్ చేశారు, అంటే ఇవి ఈక్వల్ అని అర్థం. సో నెక్స్ట్ ఫిగర్లో కూడా సో ఈ టూ దిస్ దట్ మీన్స్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ కామన్ వెయిట్స్లో ఆ రెండింటిని చూపించారు కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అని అర్థం. సో ఫిగర్ నెంబర్ 1లో మనకి షేడెడ్ పార్ట్, బ్లాక్ షేడెడ్ పార్ట్ని మనం ఎక్స్ అని అనుకుంటే, సో ఎక్స్ మొత్తం ఎన్ని ఎక్స్లు ఉన్నాయి 2x. సో ఈ రెండు 2x. అండ్ ఈ స్క్వేర్ పార్ట్, సో ఇక్కడ షేడెడ్ స్క్వేర్ పార్ట్ లోపల బ్లూ కలర్తో షేడ్ చేశారు కదా, సో దాన్ని మనకి 36 అని ఇక్కడ ఇచ్చేశారు. సో ఇక్కడ వాల్యూ ఇచ్చారు చూసారా 36 అని. సో ఈజ్ ఈక్వల్ టు 36. సో 2x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ ఒక పార్ట్ 36 అని మనకి ఇచ్చారు. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి 3. సో 2x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 3 బికాస్ ఈ రెండు కలిపి 2x అనుకున్నాం కదా. సో 2x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 3. సో x వాల్యూ ఎంత వచ్చింది 54. అంటే బ్లాక్ షేడెడ్ పార్ట్ ఎంత 54. సో మనల్ని బ్లాక్ షేడెడ్ పార్ట్ కనుక్కోమన్నారు కదా. సో ఒక పార్ట్ మనం కనుక్కున్నాం ఎంత 54. సో ఇప్పుడు మనం ఇంకా ఈ షేడెడ్, సో ఈ గ్రిడెడ్ పార్ట్ ఉంది చూసారా స్క్వేర్లో, సో దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఫిగర్ నెంబర్ 2 చూడండి, ఫిగర్ నెంబర్ 2. సో ఇక్కడ మనకి ఈ బ్లాక్ షేడెడ్ పార్ట్ యొక్క వాల్యూ తెలుసు, వీటి యొక్క వాల్యూ తెలుసు. సో దీని వాల్యూ కనుక్కోవచ్చు కదా. సో చూడండి ఫిగర్ నెంబర్ 2లో, సో దీన్ని మనం ఈ గ్రిడెడ్ పార్ట్ని y అనే వేరియబుల్తో తీసుకుందాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి అలాంటివి 2 ఉన్నాయి. సో 2 కదా, 2 స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో 2 ఇంటూ y అని రాసుకోవచ్చు కదా, 2 ఇంటూ y ప్లస్, సో ఇక్కడ ఈ బ్లాక్ షేడెడ్ పార్ట్ని మనం ఏమనుకున్నాం x అనుకున్నాం. సో 2 ఇంటూ y ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్ 4 స్క్వేర్స్ ఉన్నాయి. సో 4 ఇంటూ 36 రాసుకోవచ్చు కదా, ఈచ్ వన్ రిప్రజెంట్స్ 36. సో 4 ఇంటూ 36. సో ఎక్స్ వాల్యూ మనకి తెలీదు. సో ఎక్స్ వాల్యూ అంటే మనకి బ్లాక్ షేడెడ్ పార్ట్. సో దిస్ వన్ మనకి తెలుసు. సో దిస్ ఈజ్ 54. సో ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలి 54 రాయాలి. సో 2y ప్లస్ 54 is equal to 4 into 36. So 2y plus 54 is equal to 36 into 4, which is 144. So 2y is equal to 144 minus 54. So y value ఎంత వచ్చింది ఇక్కడ 45 వచ్చింది. అంటే గ్రిడెడ్ పార్ట్ ఎంత 45. సో బ్లాక్ షేడెడ్ పార్ట్ ఏమో 54, గ్రిడెడ్ పార్ట్ ఏమో 45. సో ఆన్సర్ వచ్చింది కదా. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో నెక్స్ట్ యూనిట్ ఎక్సర్సైజ్లోకి వచ్చేయండి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయాలి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ సాటిస్ఫై ది ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబరు ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని అడిగారు. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి m ప్లేస్లో. -6 ఏ వాల్యూ ఎంత ఇచ్చారు 2, -6 ప్లస్ 2, -6 ప్లస్ 2 -4 వస్తుంది. సాటిస్ఫై చేస్తుందా? సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ బి వెరిఫై చేయండి. ఆ తర్వాత ఆప్షన్ సి వెరిఫై చేయండి. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది వెరిఫై అవుతుంది. సో ఆప్షన్ బి 4 సబ్స్టిట్యూట్ చేసిన
రాంగ్ అయింది. ఆప్షన్ సిని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. -6 -4 ఎంత వస్తుంది? -10. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో అన్ని ఆప్షన్స్ మనం వెరిఫై చేసుకుంటూ వెళ్ళి సో ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ని మనం టిక్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఈక్వేషన్ హ్యావింగ్ -2 యాజ్ సొల్యూషన్. సో -2 సొల్యూషన్ కింద ఉన్న ఈక్వేషన్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని వెరిఫై చేయండి. సెకండ్ ఈక్వేషన్ తీసుకొని వెరిఫై చేయండి. ఏ ఈక్వేషన్ అయితే వెరిఫై అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ వెరిఫై చేస్తే x+2 = 5. సో x+లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది కరెక్టో కాదో తెలుస్తుంది కదా. -2 + 2 0 వస్తుంది. ఇస్ ఇట్ ఈక్వల్ టు 5? నో. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. దట్ మీన్స్ ఇది ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ కాదు. నెక్స్ట్ 7 + 3x = 1. సో x+లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -2. 7 + 3 × -2 దట్ మీన్స్ 7 - 6 which is equal to 1. సో LHS = RHS. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 7 + 3x = 1. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a and b are positive integers then solution of the equation ax = b will always be. సో a b అనేవి రెండు పాజిటివ్ ఇంటీజర్స్ అయితే అంటే పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్లో ఏదో ఒక 2 నెంబర్స్ అయితే పాజిటివ్ నెంబర్స్ అయితే దెన్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ax = b. a × x = b అనేది ఏమవుతుంది అన్నారు. సో రెండు పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి ఆ x యొక్క సొల్యూషన్ కూడా పాజిటివ్ నెంబరే అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద ఈక్వేషన్ విచ్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ ఇంటీజర్స్ ఈజ్. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఇంటీజర్స్లో రాని ఈక్వేషన్ ఏంటి? సాల్వ్ అవ్వని ఈక్వేషన్ ఏది అన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి చూడండి. 5 - 3m = 1. సో ఇక్కడ ఏమవుతుంది? m వాల్యూ ఎంత వచ్చింది? 4/3 వచ్చింది. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 4/3 వచ్చింది. 4/3 అనేది ఇంటీజరా? కాదు. ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ ఏ గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అలౌ చేయలేము అని అడిగారు. సో యాడింగ్ ద సేమ్ నెంబర్ టు బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో యాడ్ చేయొచ్చు కదా. 2 సైడ్స్ సేమ్ నెంబర్ యాడ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో నెక్స్ట్ వన్ ఏంటి? సబ్ట్రాక్టింగ్ ది సేమ్ నెంబర్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో రెండు సైడ్ల నుంచి సేమ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా. సో దిస్ కెన్ ఆల్సో బి done. So multiplying both sides of the equation by same non-zero number. Yes, రెండు వైపులా కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. ఇది కూడా ట్రూయే. మరి ఏంటి ఫాల్స్? డివైడింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ బై సేమ్ నెంబర్. సో ఇది చేయకూడదు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. If 2y - 1 = 5, then find the value of 5y + 3. సో 2y - 1 5 అయితే 5y + 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు మనం ఏం చేయాలి? y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 5y + 3లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని ఆన్సర్ వస్తుంది. సో 2y - 1 = 5ని సాల్వ్ చేస్తే 2y -1 becomes +1. సో 2y = 5 + 1 it is 6. సో y = 6/2. That means y = 3. సో 5y + 3 = 5 × 3 + 3. y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 15 + 3 that is equal to 18. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 18. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. చేంజింగ్ ఆఫ్ టర్మ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ టు అదర్ సైడ్ ఇస్ కాల్డ్. సో ఒక ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి చేంజ్ చేస్తే టర్మ్స్ని దాన్ని ఏమంటాం మనం?
ట్రాన్స్పోజింగ్ ఆఫ్ టర్మ్స్ అంటాం. సో ఆన్సర్ ఈస్ ట్రాన్స్పోజింగ్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 60, one is thrice the other, then the equation formed is. సో టూ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 60, వన్ ఈస్ థ్రైస్ ది అదర్. దట్ మీన్స్ ఎక్స్ వై అని మనం ఆ నెంబర్స్ని అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఆ రెండు యాడ్ చేస్తే ఎంత అంట 60 అంట. దట్ మీన్స్ x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 60 అంటే ఏంటి 4x ఈజ్ ఈక్వల్ టు 60. సో ఈక్వేషన్ ఏమవుతుంది 4x ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ then the solution of x minus 8 is equal to minus 8. సో x అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయితే సో దీని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో x minus 8 is equal to minus 8 అంటే x is equal to ఈ మైనస్ 8 ఏమైంది ప్లస్ 8 అయింది కదా. సో minus 8 plus 8. సో x వాల్యూ ఎంత వచ్చింది 0. సో ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 13 subtracted from twice of a number gives 3. Then the number is. సో 13 subtracted from twice of a number. సో ఆ నెంబర్ని మనం x అనుకుంటే ఏమైంది 2x. సబ్ట్రాక్టెడ్ 13 సబ్ట్రాక్ట్ చేశారు కాబట్టి -13 gives 3. దట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో 2x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 13. సో 2x ఈజ్ ఈక్వల్ టు 16. సో x వాల్యూ ఎంత వచ్చింది 16/2 8. సో ఆన్సర్ ఈస్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. Check whether the value given in the brackets is a solution to the given equation or not. సో ఇక్కడ బ్రాకెట్లో ఒక సొల్యూషన్ ఇచ్చారు, ఆన్సర్ ఇచ్చారు, అది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అవుతుందో లేదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ 2n + 5 = 19 అన్నారు, n వాల్యూ 7 ఇచ్చారు. సో ఇది మీకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేసి అది సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అవుతుందో లేదో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. Solve 5 minus 2k is equal to -3 using trial and error method. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీకు ఆల్రెడీ ఎక్సర్సైజెస్లో చేసాం. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏమనుకుంటాం k is equal to 1, k is equal to 2, k is equal to 3 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తూ లాస్ట్కి ఆన్సర్ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో k వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది 4. ఓకేనా, చేస్తారు కదా. సో నెక్స్ట్ రైట్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఫామ్. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చారు, స్టేట్మెంట్ ఫామ్లో రాయాలి. సో 2m + 7 = 21 అంటే ట్వైస్ ది నెంబర్ n + 7 gives 21. సో సింపుల్గా మీరు రాయొచ్చు. సో ఓకేనా, స్టేట్మెంట్స్ మీరు సింపుల్గా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బి ఏమిచ్చారు n/7 = 4. సో a number n divided by 7 is 4. ఓకేనా, సో లైక్ దట్ యూ హ్యావ్ టు రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. గివ్ ద స్టెప్స్ యూ విల్ యూజ్ టు సెపరేట్ ది వేరియబుల్స్ అండ్ దెన్ సాల్వ్ ది ఈక్వేషన్. సో ఇక్కడ స్టెప్స్ యూజ్ చేసి వేరియబుల్స్ని సెపరేట్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేయమన్నారు. సో మీరు ట్రాన్స్పోజ్ మెథడ్లో చేసినా పర్వాలేదు, లేదంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, మల్టిప్లయింగ్ 7 ఆన్ బోత్ సైడ్స్, డివైడింగ్ 2 ఆన్ బోత్ సైడ్స్. సో అలా చేసినా పర్వాలేదు. సో 7 × x - 3 = 28. సో ఇక్కడ మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7x - 21 = 28. సో ఈ -21 ఏమవుతుంది +28 అయిపోతుంది కదా, 21 అయిపోతుంది కదా. సో 7x = 28 + 21. సో 7x = 49. సో x = 49/7. సో 7 7s are 49. సో x వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. సో ఇదే విధంగా మీరు ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయాలి. 8y - 9 = 15. సో ఇక్కడ y వాల్యూ సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది y = 3. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్స్ అండ్ చెక్ ది రిజల్ట్. మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ట్రాన్స్పోజిషన్ మెథడ్లో సాల్వ్ చేయండి అని. సో ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. 9 × a + 3 + 7 = 22. సో ఇక్కడ మనం ఏ వేరియబుల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ని మనం ట్రాన్స్పోజ్ చేయొచ్చు. సో ఫస్ట్ +7ని మనం రిమూవ్ చేద్దాం. సో
9a plus 27 is equal to, sorry, just wait amma. Okay, fine. So 9a plus 27 ఎలా వచ్చింది? ఇది 9ని బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేశారు. సో 9a plus 27 plus 7 is equal to 22. So 27 plus 7 is 34. So 9a plus 34 is equal to 22. సో ఫస్ట్ ఈ 34ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఇక్కడ ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది ఏమవుతుంది? మైనస్ కదా. సో ప్లస్ బికమ్స్ మైనస్. సో 9a is equal to 22 minus 34. సో 9a is equal to minus 12. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? -4/3. సో ఇదే విధంగా మీరు ఆప్షన్ బి వాల్యూ, బి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 6 times a number is 72. Find the number. 6 times a number. సో ఒక నెంబర్కి 6 టైమ్స్ చేస్తే ఎంత వచ్చిందంట? 72 వచ్చిందంట. సో ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో లెట్ ద నెంబర్ బి ఎక్స్. సో 6 times of x, that means 6x is equal to 72. So x value ఎంత వచ్చింది? x is equal to 12. So therefore the number is 12. Okay. Next, look at 9th question. 3/4 of a number is more than 1/4 of the same number by 2. Find the number. So 3/4 of a number. ఆ నెంబర్ని ఏమనుకోవాలి మనం? ఫస్ట్ x అనుకుందాం. సో 3/4 of a number అంటే 3/4x. అండ్ 1/4 of same number. సో 1/4 of same number అంటే 1/4x. సో 3/4 of number 1/4 of number కన్నా ఎంత ఎక్కువ ఉందంట? మోర్ దాన్, దట్ మీన్స్ బై 2. సో దాన్ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి? లెట్ ద నెంబర్ బి x. 3/4 of a number అంటే 3/4x. 1/4 of the number అంటే 1/4x. సో 3/4x 1/4x కన్నా ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. సో 3/4x minus 1/4x is equal to 2. So 3x minus x by 4 is equal to 2. So 3x minus x is 2x by 4 is equal to 2. So 2x is equal to 4ని ట్రాన్స్పోజ్ చేస్తే 2 into 4. So 2x is equal to 8. So x వాల్యూ ఎంత వచ్చింది? 4. Understood children? So next question చూడండి. Question number 10. In the adjacent figure, the perimeter of a square is 40 meters. Then find the x. So perimeter of a square ఎంత ఇచ్చారు? 40 meters అని ఇచ్చారు. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అక్కడ ఫిగర్లో సైడ్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు? 3x minus 5. సైడ్ ఎంత ఇచ్చారు? 3x minus 5 meters అని ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏంటి? 4 into side. సో 4 into side is equal to 40 meters. So 4 into 3x minus 5 is equal to 40. So 3x minus 5 is equal to, ఇక్కడ into becomes divided by 40 by 4. 3x minus 5 is equal to 10. So 3x is equal to minus 5 becomes plus 5. So 3x is equal to 15. So x value ఎంత వచ్చింది? 15 by 3. That means x is equal to 5. Understood children? So next question చూడండి. Jeevan is 3 years younger than his brother Shashi. If their sum of their present ages is 19 years, what are their present ages? So ఇక్కడ 2 persons ఉన్నారు, Jeevan and Shashi. So Jeevan is 3 years younger than his brother Shashi. So Shashi అనేవాళ్ళు పెద్ద అతను. So Jeevan is younger one. So 3 years younger అంట, 3 years చిన్నవాడు. If the sum of their present ages, వాళ్ళిద్దరు present ages యాడ్ చేస్తే ఎంత అంట? 19 years. సో వాళ్ళ present ages 19 years అయితే వాళ్ళ present ages ఎంత అని అడిగారు. సో వాళ్ళ సమ్, దట్ మీన్స్ టోటల్, వాళ్ళిద్దరు ఏజ్ యాడ్ చేస్తే 19 years అని ఇచ్చారు. సో వాళ్ళ ఇండివిజువల్ ఏజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో శశి యొక్క ఏజ్ మనకి తెలియదు కాబట్టి లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎక్స్. సో అప్పుడు జీవన్ ఏజ్ ఏమైంది? తను 3 years యంగర్ కదా, సో 3 years చిన్నవాడు కదా. సో 3 years మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి కదా. సో ఎక్స్ మైనస్ 3 అవుతుంది. సో శశి ఏజ్ ఏమో x years అండ్ జీవన్ ఏజ్ ఏమో x minus 3 years.
సో సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇస్ 19 అని మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో ఆ రెండు యాడ్ చేయండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 19 అని రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 19. సో 2x ఈజ్ ఈక్వల్ టు 19 minus 3 becomes plus 3. So 2x is equal to 22. So x value ఎంత వచ్చింది? 22 by 2, x is 11. So x is 11. So present age of Shashi is 11 years and G1 age ఏమో x నుంచి 3 తీయాలి కదా. So 11 minus 3 is 8 years. So Shashi age ఏమో 11 years, G1 age ఏమో 8 years. Okay. Next, look at question number 12. The length of a rectangle is 20 meters more than its width. If the perimeter of a rectangle is 100 meters, then find the length and breadth of the rectangle. So length entanta 20 meters more than its width. So breadth kanna 20 meters ఎక్కువ అంట. సో breadth ని మనం b అనుకుంటే length ఎంత అవుతుంది? breadth కన్నా 20 meters ఎక్కువ అంటే b plus 20 కదా. సో ఇక్కడ అది రాద్దాం. So let the length of the rectangle be b. breadth of the rectangle be b. సో అప్పుడు లెంత్ ఏమవుతుంది? బ్రెత్ కన్నా 20 meters ఎక్కువ, b plus 20. సో పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఎంత ఇచ్చారు? 100 meters. సో పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 into l plus b. సో 2 into length plus breadth. సో లెంత్ ఎంత అనుకున్నాం మనం? b plus 20. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. b plus 20 ప్లస్ బ్రెత్ ఎంత? b. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో 2 into b plus b is 2b plus 20 is equal to 100. సో 2b plus 20. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివైడెడ్ బై కింద మారుతుంది ఇక్కడ. ఓకేనా? 2 ఏమవుతుంది ఇక్కడ? డివైడెడ్ బై 2. సో 2b plus 20 is equal to 100 by 2. That means 50. So 2b plus 20 is equal to 50. So 2b is equal to 50 minus 20. 2b is equal to 30. So b value ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఓకేనా? సో breadth of the rectangle is 15 meters. So next question చూడండి. In a family, the consumption of rice is 4 times of that of wheat. The total consumption of 2 cereals in a month is 30 kgs. Find the quantities of rice and wheat consumed in the family. సో ఒక ఫ్యామిలీ ఉందంట. సో ఆ ఫ్యామిలీలో రైస్ యొక్క కన్సంప్షన్ ఎంతంట? 4 times దట్ ఆఫ్ వీట్. సో వీట్ తినేదానికన్నా రైస్ తినేది 4 times ఎక్కువ. సో ఇఫ్ ద టోటల్ కన్సంప్షన్ ఆఫ్ సిరల్స్ ఇన్ ఏ మంత్, 1 monthలో 30 kgs ఆఫ్ సిరల్స్ అంటే రైస్ వీట్ రెండు కలిపి 30 kgs తీసుకుంటే ఫైండ్ ది క్వాంటిటీస్ ఆఫ్ రైస్ అండ్ వీట్ కన్స్యూమ్డ్ ఇన్ దట్ ఫ్యామిలీ. సో రైస్ ఎంత తీసుకున్నారు, వీట్ ఎంత తీసుకున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ వాల్యూస్ తెలియదు కాబట్టి లెట్ ద కన్సంప్షన్ ఆఫ్ వీట్ని డబ్ల్యూ అని తీసుకుందాం. సో వీట్ ఎంత కన్స్యూమ్ చేస్తారో మనకి తెలియదు కాబట్టి డబ్ల్యూ అనే లెటర్తో ఇక్కడ మనం తీసుకున్నాం. సో రైస్ ఈజ్ ఈక్వల్ టు 4w అవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ రైస్ ఈజ్ 4 times దట్ ఆఫ్ వీట్. రైస్ని 4 times ఎక్కువ తీసుకుంటున్నారు వీట్ కన్నా. సో రైస్ ఈజ్ ఈక్వల్ టు 4w. అండ్ రెండు సిరల్స్ యొక్క కాంబినేషన్లో మంత్ ఒక నెలలో ఎన్ని కేజెస్ తీసుకుంటున్నారు? 30 kgs. సో వీట్ ప్లస్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 30 kgs అని తీసుకోవచ్చు కదా. సో రైస్ ప్లస్ వీట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో రైస్ ఎంత అనుకున్నాం? 4w అనుకున్నాం. సో 4w plus w is equal to 30. 4w plus w is 5w is equal to 30. So w is equal to 30 by 5. We get 6. So w value 6 వచ్చింది. సో అక్కడ w అంటే ఏంటి? వీట్ యొక్క కన్సంప్షన్ కదా. సో కన్సంప్షన్ ఆఫ్ వీట్ ఈజ్ 6 kgs. వీట్ యొక్క కన్సంప్షన్ ఎంత? 6 kgs. దట్ మీన్స్ రైస్ ఎంత అవుతుంది? 4 times దట్ ఆఫ్ వీట్ కదా. సో 4w దట్ ఈస్ 4 into 6 దట్ ఈస్ 24 kgs. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో వీట్ కన్సంప్షన్ ఏమో 6 kgs, రైస్ కన్సంప్షన్ ఏమో 24 kgs. సో టోటల్ 30 వెరిఫై అయింది కదా. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి.
The teacher tells the students in the class that the highest marks obtained by a student in the class is 7 more than the lowest marks. If the highest mark is 93, what is the lowest mark? So, టీచర్ అంటున్నారంట, క్లాస్లో స్టూడెంట్స్ అందరిలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 7 more than twice the lowest marks. లోయెస్ట్ మార్క్స్ తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ కన్నా 7 ఎక్కువ అంట. ఇఫ్ ద హైయెస్ట్ మార్క్ ఇస్ 93, హైయెస్ట్ మార్క్ 93 అయితే లోయెస్ట్ మార్క్ ఎంత అని అడిగారు. సో ఆ లోయెస్ట్ మార్క్ ఎంతో మనకి తెలియదు కాబట్టి లెటస్ టేక్ ఇట్ యాస్ ఎక్స్. సో ట్వైస్ ది లోయెస్ట్ మార్క్ అంటే 2 into x. సో 7 more అన్నారు కాబట్టి ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ మార్క్ ఎంత ఇచ్చారు 93 కదా, ఈజ్ ఈక్వల్ టు 93. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి లోయెస్ట్ మార్క్ తెలుస్తుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 93 minus 7. సో ప్లస్ బికమ్స్ మైనస్. సో 2x ఈజ్ ఈక్వల్ టు 93 minus 7 is 86. x ఈజ్ ఈక్వల్ టు ఈ డివైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 2 ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది, డివైడెడ్ బై అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 86 by 2. సో x వాల్యూ ఎంత వచ్చింది 43. సో x ఈజ్ ఈక్వల్ టు 43. సో therefore the lowest mark is 43 marks. Okay children. Last question of the chapter చూద్దామా. Question number 15 చూడండి. A man traveled 4/5 of his journey by train, 1/7 by bus and remaining 16 kilometers by auto. What is the length of his total journey? సో ఒక పర్సన్ ఉన్నాడంట, ఆ పర్సన్ 4/5 ఆఫ్ హిస్ జర్నీ దేనిలో ట్రావెల్ చేశాడు, ట్రైన్లో ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత 1/7 బై బస్, తర్వాత బస్లో కూడా ట్రావెల్ చేశాడు. సో రిమైనింగ్ 16 kilometers ఆటోలో వెళ్ళాడు. సో ఇప్పుడు టోటల్ తన జర్నీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం తన జర్నీ ఎంతో మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో 4/5 బై ట్రైన్, సో 4/5 ఆఫ్ హిస్ జర్నీ. సో 4/5 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/7 బై బస్. సో 1/7 ఆఫ్ హిస్ జర్నీ అంటే 1/7 ఇంటూ ఎక్స్, రిమైనింగ్ 16 kilometers. సో టోటల్ జర్నీ ఎంత ఎక్స్ కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది 35. సో 35 ఎల్సిఎం కాబట్టి సో ఇప్పుడు మనం పైన న్యూమరేటర్ని ఎలా మల్టిప్లై చేయాలో మీకు తెలుసు కదా. సో 35 ఇస్ ఎల్సిఎం. సో 5 టేబుల్లో 35 ఎన్ని టైమ్స్ పోతుంది 7 times. సో న్యూమరేటర్ని దాంతో మల్టిప్లై చేయాలి. 4 into 7 28. సో 28x ప్లస్ 7 5s 35. సో 1 into 5 5x ప్లస్ సో 1 35s 35. సో 16ని 35తో మల్టిప్లై చేస్తున్నాం. 16 into 35. సో 28x ప్లస్ 5x ప్లస్ 16 into 35 ఈజ్ ఈక్వల్ టు ఈ 35ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇట్ బికమ్స్ ఇంటూ 35. సో 35x వచ్చింది. సో 33x. 28 plus 5 is 33. 28 plus 5 is 33. So 33x plus 16 into 35 is equal to 35x. సో ఇప్పుడు ఈ 33xని మనము రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో 16 into 35 ఈజ్ ఈక్వల్ టు 35 minus 33x. 35 minus 33 is 2x. 35 నుంచి 33 తీస్తే 2a కదా. సో 16 into 35 is equal to 2x. సో x is equal to 16 into 35 divided by 2. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వెళ్తే డివిజనే కదా. సో x వాల్యూ ఎంత వచ్చింది, క్యాన్సిల్ చేస్తే x is equal to 280 kilometers. సో therefore total journey ఎంత 280 kilometers. Okay children. So this is chapter 3 simple equations. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో చాప్టర్ 3 మొత్తం కూడా మనం చక్కగా రివైజ్ చేసుకున్నాం. సో అన్నీ కూడా ఒకసారి మళ్ళీ బాగా రివైజ్ చేయండి. సో రివైజ్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ రీకాల్ చేసుకుంటే మనకి ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్, బాగా పర్ఫామ్ చేయండి.
ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ కూడా వదలకుండా అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో మనం ముందే వదిలేస్తే అక్కడ 0 మార్క్స్ వచ్చేసినట్టే కదా. సో మనం అటెంప్ట్ చేస్తే మనకి మార్క్స్ పడతాయి. ఓకేనా? మనం లీవ్ చేయకూడదు. పేపర్ ఎప్పుడు కూడా ఫిల్ చేసి ఇవ్వాలి. ఓకేనా? అన్నీ కూడా మనం చక్కగా అటెంప్ట్ చేయాలి. అండ్ దట్ టు విత్ ఎ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ మంచి ఇంప్రెషన్ని ప్లే చేస్తుంది. సో మంచి హ్యాండ్ రైటింగ్తో చక్కగా 4 సైడ్స్ మార్జిన్ గీసుకొని నీట్గా రఫ్ వర్క్ మెయింటైన్ చేస్తూ, అంటే రఫ్ కాలం కూడా డ్రా చేయండి పేపర్లో. ఓకేనా? రైట్ యువర్ నేమ్, రోల్ నెంబర్, సెక్షన్ అన్నీ కూడా క్లియర్గా రాసి చక్కగా పేపర్ని ప్రజెంట్ చేస్తే టీచర్ ఎందుకు ఇంప్రెస్ అవ్వరు? చక్కగా మీకు మార్క్స్ ఇస్తారు. ఓకేనా? సో రీజనింగ్ కార్నర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రీజనింగ్ కార్నర్కి సంబంధించి సెపరేట్గా వీడియోస్ ఉన్నాయి కదా. సో ఆ వీడియోస్ చూడండి. సో అంటే చాప్టర్ 3 ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి రీజనింగ్ కార్నర్కి సంబంధించిన వీడియో వస్తుంది. లేదు అంటే రీజనింగ్ కార్నర్కి సంబంధించి కూడా నేను ఒక సెపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే అది కూడా చూడండి. ఓకేనా? సో చాప్టర్ 2 కంప్లీట్ చేసుకున్నాం, చాప్టర్ 3 కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నేను చెప్పిన క్లాస్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా విన్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? 1 టైం ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమి అంటే అర్థమవుతుంది. కాకపోతే ఇంకా బాగా అర్థం కావాలి అంటే మీరు మాటికి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ చిల్డ్రన్. All the best for your exams and wish you a very best exam. Okay? Thank you children.